యజ్ఞంలో హవిస్సు చేసిన వాటిని ఏ విధంగా తినొచ్చు, అంటే కబాబుల్లాగా చేసుకుని గోమాంసం తినొచ్చు అని చెప్తూ రాసుకున్నారు. మన సొంతంగా చెప్పేదేమి లేదు. సో ఈ లెక్క ఇంత మాత్రమే కాదు, చరక సంహిత అని ఇంకొక పుస్తకం ఉంది. ఈ చరక సంహిత అనేది బేసిక్ గా మందులు చెప్తా ఉంటారు, ఆయుర్వేద టైప్ అన్నట్టు. చరక వైద్యం అంటారు కదా, ఆయుర్వేద్యం. దీంట్లో కూడా ఆవు మాంసం తింటే క్షయవ్యాధి, దగ్గు, తర్వాత ఊపిరితిత్తుల్లో నిండిపోయినటువంటి ఈ ఫ్లమ్ బయటికి రావడానికి ఉపయోగపడుతుంది అంటూ వాళ్ళ శాస్త్రాల్లో రాసుకున్నారు. అంటే ఆయుర్వేదం కానివ్వండి, రామాయణం కానివ్వండి, అన్న చెప్పినట్లుగా మహాభారతం కానివ్వండి, యజ్ఞవల్కుడు చెప్పిన మాటలు కానివ్వండి, బృహదారణ్యక ఉపనిషత్తు కానివ్వండి, ఆపస్తంభ గృహసూత్రాలు కానివ్వండి, ఎన్ని చూసుకున్నా గానీ గోమాంస భక్షణ ఉంది. గోఘ్న అన్న పదవులోనే వచ్చినటువంటి అతిథులకు ఎలాంటి గోవును వధించి పెట్టాలి అని ఉంది. ఇంద్రుడు ఎన్ని వేల